మన వాళ్ళ గొర్రెలు ఇస్తున్నాము, బర్రెలు ఇస్తున్నాము, ఇల్లు ఫ్రీగా ఇస్తున్నాము, అవి ఫ్రీ ఇస్తున్నాము, ఇవి ఫ్రీగా వస్తున్నాం, కానీ వాళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారంటే ఇక్కడ దాడి. గద్దారన్న ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండేవి ప్రజలకి? ఇప్పుడు అలాంటి సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, తప్పకుండా ఉంటున్నాయి. ఒకప్పుడు మా ఇంట్లో టీవీ లేదు, మా ఇంట్లో కరెంట్ లేదు అనే గొడవ ఉండకపోతుంది. ఒకప్పుడు మాకు తినడానికి తిండి లేదు, నీళ్లు లేదు, గుడిసె లేదు, రైట్, మమ్మల్ని మనుషులుగా చూస్తలేరు అనేది ఏ విధంగా గొడవలు కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం భిన్నంగా కష్టాలు ఉన్నాయి. ఇలాంటి ఒక శక్తి ఉన్న మనిషి మరొక గద్దర్ పుట్టగలరా? మనం ఇక్కడ గద్దర్ గారి సమాధికి ఉన్నాము, సమాధి దగ్గర ఉన్నాము. ప్రేక్షకుల, ఇది పోరాటం చేసి జనాల కోసం, పేదోళ్ళ కోసం తన జీవితాన్ని సమర్పించిన గద్దర్ గారి సమాధి. ఈ గద్దర్ గారి సమాధికి మనము నమనాలు సో ఇప్పుడు గద్దర్ గారి కూతురు వెన్నెల గారు వచ్చారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా. మేడం నమస్తే. మన ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు గద్దర్ గారి సమాధి దర్శనం చేసే భాగ్యం మనకు దొరికింది, అది మీ వల్ల దొరికింది అని చెప్పుకోవడానికి మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎలా మేడం గద్దర్ గారు ఎలాంటి లైఫ్ని గడిపారు? శివ అన్నయ్య గారికి ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చి గద్దర్ గారి గురించి తెలుసుకొని ప్రజలకు తెలియచేయాలని మీ ఆశయం చాలా గొప్పది. సో ఐ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ ది ఛానల్ అండ్ శివ అన్న. గద్దర్ గారి జీవితం ఒక్క నిమిషంలో చెప్పేది కాదు. నేను చాలా చిన్నదాని ఆయన గురించి చెప్పే అంత, కాకపోతే తన జీవితం మొత్తం నేను చూసింది, తన ఎంటైర్ లైఫ్ హీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ టు ద పీపుల్. హీ వాంటెడ్ టు, ఆయన ప్రజల్ని మోటివేట్ చేయాలనుకున్నారు, ప్రజల్ని చైతన్యవంత ప్రజలు చేయాలనుకున్నారు. ప్రకృతి అంతా ఇష్టపడ్డాడు. ప్రజలు, చెట్లు, పక్షులు, జంతువులు ఆనందంగా ఉండాలి, కన్నీటి లేని జీవితం ఇవ్వాలనుకున్నాడు ఆయన. సో ఆయన కన్నీటి లేని జీవితం ఇవ్వాలనుకున్నాడు కాబట్టి చివరి వారికి తను కష్టాల మధ్య, కన్నీటి మధ్య, బాధల మధ్యలోనే గడిపారు. కానీ ఆ బాధ ఎప్పుడు బయటికి కనిపించలేదు, కన్నీళ్ళు బయటికి కనిపించలేదు, రైట్, ఆయన కష్టాలు ఎప్పుడు బయటికి కనిపించలేదు, ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండేవాళ్ళు. అంటే మీతో అలాగే ఉండేవాళ్ళు ఇంట్లో కూడా అట్లా. బయట తనకు ఇప్పుడు నేను సిన్స్ 1 year నుంచి మోర్ క్లోజ్ టు ద పీపుల్, బయట పాలిటిక్స్ ప్రజల్లో తిరుగుతుంటే ఇంటికి రాగానే టైర్డ్ అయిపోతాము, చిరాకుంటాం. కానీ తను ఇంట్లోకి వచ్చిన తర్వాత అలా ఉండేవాడు కాదు, చాలా ప్రశాంతంగా, చాలా నవ్వుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా మాకు అర్థమయ్యేది ఏదో బాధలు ఉన్నాడు, లేకపోతే సైలెంట్ గా ఉన్నాడు, మేము డిస్టర్బ్ చేసే వాళ్ళం కాదు. ఇంట్లో కూడా బయట ఎలా ఉన్నాడో ఇంట్లో కూడా అలాగే ఉండేవాడు. తను ఏది మాట్లాడేవాడో అదే చెప్పేవాడు, అదే చేసేవాడు. ఏది చేసేవాడో ఏదే చెప్పేవాడో బయట, ఇంట్లో కూడా అదే పాటించేవాడు. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు మేడం, గద్దర్ గారి లైఫ్ చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు అనేది మొత్తం జనాభాకి తెలుసు, మొత్తం ఆల్ ఇండియాకి తెలుసు. అయితే గద్దర్ గారి గురించి కొన్ని క్వశ్చన్స్, అంటే కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఏంటంటే రేర్గా చాలా మంది ఆలోచిస్తారు, గద్దర్ నక్సలైటా, కాకపోతే పోరాటగారుడా, ఆందోళనకారుడా అని. సో దాని గురించి మీరేం చెప్తారు? కలసిపోదమా మనం, నడసిపోదమా బీద సాద బతుకు కొరకు పోరు చేద్దామా, మనం ప్రాణమిద్దామా అనే ఒక ఉద్యమాల పాట తీసుకొని వచ్చాడు. నక్సల్బరీ మూమెంటు, నక్సలైట్ మూమెంటు ఎందుకు వచ్చింది అంటే, ప్రజల అణచివేత జరుగుతున్నప్పుడు ప్రజలను చైతన్యవంతపరిచి, నిన్ను కొడుతున్నారు అనుకోండి, మీరు ఊరుకుంటారా? తిరుగుబాటు చేస్తారు, లేకుంటే పరిగెత్తుతారు, లేకుంటే సహాయం కోరుతారు కదా. సో ఆ తిరుగుబాటు ఒక 50-60 ఏళ్ళ ముందు చూస్తే అణగారిన వర్గాలకు, దళితులకు కానీ అసమానతలున్న టైంలో అప్పుడు నక్సల్బరీ మూమెంట్ చాలా పెద్ద ఎత్తున దళితులని, అణగారిన వర్గాలని ఉద్యమాల వైపు నడిపించింది. రాగానికి గొర్రె పోయిందని అప్లికేషన్ రాసుకొని ఎస్ఐ దగ్గర పోతే లేకుంటే కామ్ అయిపోతున్నాడు.
నీ అమ్మ వారి దగ్గర ఆ పని అయితే లేదని చెప్పి అప్లికేషన్ రాసుకొని లీడర్ దగ్గర పోతే పోయినసారి కార్పొరేటర్లు ఎవరికెవరు ఓటేసినావు నాకు కొడుక వాందే ఎన్నికపోమన్నాడు. నీ అమ్మ అక్కడిక్కడ అన్యాయం జరుగుతుందని అడ్మినిస్ట్రేషన్ లో చాలా పెద్దోడు కలెక్టర్ దగ్గరికి పోతే మా కులపోడైనా ఎవడైనా వాడు కలెక్టర్ అయిన పోయిండని పోతే అవు అంటే గివ్వు అంటాడు. అక్కడ ఇక్కడ న్యాయం జరుగుతలేదని జుడిషియల్ పోతే హైకోర్టు న్యాయమూర్తి కూడా చేయి దాపుతున్నాడు. సో దాంట్లో భాగంగానే గద్దర్ గారు కూడా ఆయన కూడా ఒక దళిత బిడ్డగా, ఒక పేద కుటుంబం బిడ్డగా అన్ని అణిచివేతలు, అసమానతలు చూసుకుంటూ వస్తూ ఈ ఉద్యమాల బాట పట్టినాడు. సో ఉద్యమాలు బాట పట్టాడు కాబట్టి ఆయన నక్సలైట్ అన్నారు, నక్సల్ బరి అన్నారు. అవును, ఆయన జీవితంలో అడుగుడు మొదటిగా ఆయన ఒక అంబేద్కర్ వాది. ఎందుకంటే మా తాతగారు అంబేద్కర్ వాది. సో ఆయన అంబేద్కర్ గురించి చదువుతూ పెరిగిన వ్యక్తి. అప్పుడు బుర్ర కథలు, ఒగ్గు కథలు చెప్పుకుంటూ ప్రజల్ని చైతన్యపరిచే టైంలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు రాడికల్ యువజన సంఘంలో, అట్లాగే ఆర్ట్స్ అసోసియేషన్లో తన కల్చరల్ టీంతో కలిసి ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఏమి కావాలి, ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఖచ్చితంగా అందరం ఐక్యమై పోరాడవలసిన సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు పోరాటం ఏ రూపంగా తీసుకోవాలి? రైట్, ప్లీజ్ ఆపండి అంటే ఆగుతారా? ఇప్పుడు మీరు నన్ను వచ్చి కొడుతున్నారు, ప్లీజ్ అని కాలు పట్టుకుంటే విన్నారా? నేను కూడా కట్టబట్టుకుంటే 2 అడుగులు వెళ్తాం. సో ఆ సిచ్యువేషన్ లో అలా ఉండే కాబట్టి ఆయన ఖచ్చితంగా నక్సల్ బరి మూమెంట్ వెళ్ళి దాంట్లో ఉండి తన జీవితం త్యాగం చేసి అందులో ఉండి ప్రజాస్వామిక ఉద్యమముల వైపు అడుగులేశారు. అంటే ఈ ప్రభుత్వం ఒక దృష్టికోణంలో చూస్తే అన్యాయాన్ని అడ్డుకోవడం ఒక నక్సలైటిజం అని దానికి పేరు. ఇదే నక్సలైటిజం. అవును అంటారు. నక్సల్ బరి మూమెంట్, నక్సలైట్లు అంటే అన్యాయాన్ని ఎదిరించేవారు నక్సలైట్ అంటారు. ఎందుకంటే అప్పుడు చదువుకున్న అందులో మామూలు వ్యక్తులే కాదండి, అందులో రైతులు, దళితులు, తర్వాత ఈవెన్ బ్రాహ్మిన్స్, ఓసీస్, మీరు చూస్తే మాత్రం ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ అందులో పోయారు. ఎందుకు పోయారంటే అసమానతలని, ఈ అణిచివేతని ఎదుర్కోవాలి. చదువుకున్న వాళ్ళు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనేది మనం దాన్ని ఎందుకంటే ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలను ఏలేవాడే తప్పు చేసి మనం అణచివేస్తున్నప్పుడు ఇంకొక రూపం ఎంచుకొని అందులోకి వెళ్ళి అక్కడి నుంచి ఉద్యమ బాట తీసుకొని వచ్చారు. అట్లా అనమాట. సో డెఫినెట్లీ ఇప్పుడు కూడా అట్లాగే అనుకుంటారు. ఎంతమంది నక్సలైట్లు తప్పుదోవ పట్టినారు, అణచివేత జరుగుతుంది, లేకపోతే మారిపోయారు, అది ఉన్నా కానీ మీరు అన్నట్టే ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళు నక్సలైట్ అంటారు. నన్ను కూడా నేను ఇప్పుడు వెన్నెల తిరుగుబాటు చేస్తున్నట్టు నక్సలైట్ అంటారు. అదేం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఇలాంటి అంటే తన పాటలతోనే ఒక క్రాంతిని సృష్టి చేశారు. అవును, ఒక పోరాటాన్ని సృష్టి చేశారు. అవును, ఒక కారణ జన్ముడిగా అతను తెలంగాణలో నిలిచిపోయారు. అవును. అలాంటి గొంతు ఎలా వచ్చింది మేడం? సంగీతం నేర్చుకున్నారా? నాన్నగారు సంగీతం ఏం నేర్చుకోలేదు. అయితే నేనేమనుకుంటే ఆయన ఈజ్ అ బార్న్ లీడర్, కారణ్య జన్ముడైన. సో వేమన్న, నన్నన్న, పోతన్న, తిక్కన్న, శ్రీశ్రీ లాగానే, అట్లాగే పానిగ్రహిలాగా అట్లా ఎంతో మంది మహానుభావులు, మళ్ళా సుద్దాల అశోకంకుల ఎంతో మందిలో వాళ్ళు ఎక్కడ క్లాసులు తీసుకోవాలి. ఆయన పాట పాడగలిగినాడు, రాయగలిగినాడు అంటే ఆయన ప్రజలతో జీవించారు. ప్రజల కష్టాలని, ప్రాక్టికల్గా ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని తన మనసులో అది చెలించిపోయి ఆ భావాలని ఆయన ఒక పాట రూపంలో, ఒక మాట రూపంలో, ఒక నాట్యం రూపంలో వ్యక్తపరిచారు. మా బిడ్డల ఉసురు దలిగి, మా బిడ్డల ఉసురు దలిగి, పసి గుడ్డుల ఉసురు దలిగి పోతివిరా రామన్న, పేదల ఉసురు దలిగి పోతివిరా రామన్న, పేదల ఉసురు దలిగి పోతివిరా రామన్న. సో ఇట్స్ రియలిస్టిక్, నాట్ ఆర్టిస్టిక్ కాదు. ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రజల నుంచి వచ్చిన పాట, ప్రజల నుంచి వచ్చిన మాట ప్రజలకే అంకితం చేశాడు. ఆయన ఏ సంగీతం నేర్చుకోలేదు, ఎక్కడ ఏం నేర్చుకోలేదు. కాకపోతే నేను నేర్చుకోలేదు. మా నానమ్మ అంటే ఊర్లో పొలంలో పని చేస్తున్నప్పుడు పాటలు పాడేది. వెనకొచ్చే ఆవులారా ఎర్ర ఆవులారో, శ్రీరామ రామ సెందూరుడా,
మీరందారొచ్చినారు నా బిడ్డ లేరో శ్రీరామ రామ సెందూరుడా. మై ఫాదర్ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ సాంగ్. మా నాన్నమ్మ పొలంలో నాట్లేసుకుంటా పాట పాడేది, ఆ పాటని ఉద్యమాల పాటగా రూపొందించారన్నమాట. సో ఏ పాట అయినా సరే శ్రమతో పుట్టేది పాట, శ్రమతో పుట్టేది మాట, శ్రమతో పుట్టేదే ఒక యుద్ధం, శ్రమతో ముడిపడిందే ఒక చరిత్ర సృష్టిస్తారన్నారు గద్దర్ గాని. ఎవరు శ్రమ లేనిదే ఏమీ లేదు. సో శ్రమతో పుట్టాడు గద్దరన్న, శ్రమజీవుల కోసం పుట్టారు గద్దరన్న. ఆ శ్రమజీవుల నుంచి శ్రమజీవుల కోసం వచ్చిన పాటనే గద్దరన్న. అది నాన్న దేనైనా బ్యాడ్ టైం అన్నాడు. ఎనీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్ అంటారు. ప్రతి ఒక్క కష్టము నిన్ను ఆణిముత్యం లాగా తయారు చేస్తున్నాను. చాలా పేద కుటుంబము, తాతగారి వాళ్ళు, తాతగారు మేస్త్రిగా పనిచేసేవారు. సో ఫ్యామిలీ, పొలాలు లేవు, ఏమి లేవు, రైతు బిడ్డ అయినా సరే రైతుకు కూలీ లేనట్టు అలా పెరుగుతూ కష్టాల్లో పెరుగుకొని వచ్చినప్పుడు నాన్న ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు నాన్నకు బుక్స్ కొనడానికి డబ్బులు లేవు, రైట్. సో తీసుకెళ్ళి డబ్బులు లేవు. ఆ టైంలో తను చదువుకోవాలని చెప్పి హోటల్లో పని చేస్తూ తను చదువు నడిపాడనమాట. అట్లాగే అప్పుడే కాదు, నాన్న అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు కూడా నాన్న ఆటో నడిపించాడు, నాన్న హోటల్స్ లో పనిచేశాడు, నాన్న చాలా కష్టపడ్డాడు. తను చివరి వారికి కూడా కష్టపడుతూనే ఉన్నాడు. అదే శ్రమనే ఇంపార్టెంట్, శ్రమతో కూడింది ఏదైనా విలువైంది అన్నట్టు తన శ్రమజీవియే శ్రమ పడుతూనే ఉన్నాడు, ప్రజల కోసమే పడ్డాడు అన్న. సో దాని వివిఐపి అయినా సరే కార్లో వెళ్ళేవాడు, బస్సులో వెళ్ళేవాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడు, ఏమి లేకపోతే గన్మెన్ వెనకల బండి వేసుకొని వెనకల కూర్చొని వెళ్ళేవాడు. సో తను నేను చూసినప్పటి నుంచి ఏ కష్టమైనా కష్టం అనుకునేవాడు కాదు. ఆ కష్టాన్ని ఏ విధంగా మనం ఎదుర్కొనాలి, ఆ కష్టాన్ని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఆ కష్టం నుంచి మనం ఏమి సాధించాలి అనే ఆ దృక్పథంలో చాలా పాజిటివ్, ఏ విషయానైనా చాలా పాజిటివ్ కోణంతో చూసి ముందు అడిగేసేవాడు. పాటలతో అంటే ఇప్పుడు మనము ఈ ప్రభుత్వానికి లెటర్ రాస్తాం మేడం, మనకి ఇలాంటి కోరిక ఉంది, ఇలాంటి సమస్య ఉంది అని, ఈ ఒక సొల్యూషన్ ఇవ్వమని లెటర్ రాస్తాం. కాకపోతే రోడ్డు బ్లాక్ చేస్తాం, ఏదో ఒక రకమైన పోరాటాన్ని చేస్తాం, అంటే ఏదో విధంగా బస్ ఆపుతాము, ట్రాఫిక్ ఆపుతాము. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ మనం చేస్తాం. బట్ పాటలతో, ఒట్టి పాటలతో మొత్తం ఇండియాని గడగడ ఏమంటారు, సో షేక్ చేశారు గద్దర్ గారు. ఏంటి మేడం అలాంటి పవర్ ఏముండేది నాన్నగారిలో? అది శబ్దం. శబ్దం చాలా గొప్పది అంటారు నాన్న. శబ్దం నీ గుండెని కదిలిస్తుంది, శబ్దం నీ గుండెని కదిలించి ఆయుధాలు పట్టనిస్తుంది, శబ్దం నీ గుండెల్ని కదిలించి పెన్నుని పట్టనిస్తుంది, శబ్దం ప్రపంచాన్ని మార్చేస్తుంది అని ఏ శబ్దం చూసినా సరే, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి అన్న ఓ శబ్దం. అలాగే ఖురాన్ ముస్లిమ్స్ పాడే పాట కానీ, హిందూస్ మతాల పాట కానీ, ఏ పాట అయినా సరే, ఏ శబ్దం అయినా ఒక మనిషినే కాదు, ప్రకృతిని, చెట్లని, పక్షులని, గుండెని కదిలించి మీ భావాలను వ్యక్తపరుస్తుంది అనమాట. ఆ శబ్దాన్ని నానేమనుకున్నాడంటే, ఈ శబ్దం రూపంలో ఈ పాటతో నేను ప్రజల్ని వాళ్ళ గుండెల్ని హత్తుకుంటాను, వాళ్ళని చైతన్యపరుస్తాను. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో మనం ఒక 50 ఏళ్ళ ముందు చూస్తే టెక్నాలజీకి కానీ దూరంగా ఉండి ఈ సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళకి జీవితమే తెలియదు. ఆ జీవితం తెలియని వాళ్ళకు జీవితాన్ని తెలియజేయడంలో ఈ పాట ఎంతగానో ఇది చేస్తుంది. సపోజ్ చిన్న పిల్లలు చూసామనుకోండి, పాటకు మా కులం లేదు, పాటకు మతం లేదు, పాటకు లిపి అవసరం లేదు. నేను ఇందాక ఒక చిన్న మ్యూజిక్ పాడను, ఆ మ్యూజిక్ తో ఎవరైనా కనెక్ట్ అవుతారు. ఒక చిన్న కుక్క పిల్ల పరిగెత్తుకొని వస్తుంది, పక్షి దుంకులాడుతుంది, ఒక చిన్న పాప ఏ లాంగ్వేజ్ అయినా పాప ఆ మ్యూజిక్ అనుగుణంగా డాన్స్ చేస్తారు. అందుకే దానికి, ఆ శబ్దానికి, ఆ పాటకు, ఆ మాటకు ఉన్న దానికి ఆ పవర్ ని తను గుర్తించాడు. తను అనుకున్న నేను పాట రాయగలుగుతాను, నేను పాట పాడగలుగుతాను, ఈ పాటని ఒక శక్తిగా మారుస్తాను, ఒక భౌతిక శక్తిగా మారుస్తాను. ఒక పాట ఎప్పుడు భౌతిక శక్తిగా మారుతుందంటే, ఆ పాటని నేను ప్రజల్లో చైతన్యపరిచి ఆ చైతన్యాన్ని సమాజానికి మంచి చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ పాట, ఆ మాట భౌతిక శక్తిగా మారుతుంది. అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా, అమ్మా తెలంగాణమా
అందుకే అని ఏ ఉద్యమాలు చూసుకున్నా సరే, అంటే మన స్వాతంత్ర ఉద్యమం చూసుకున్నా సరే, పాట చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పాటకు ప్రకృతి పలుకుతుంది. పాటకు ప్రకృతి పలుకుతుంది. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి నాట్యం వేస్తారంటారు. అందులో గవర్నమెంట్ ఎంత అట్లా. సో గద్దర్ అన్న ఒక మహాశక్తి. గద్దర్ అన్న తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో అన్ని ప్రజలకు, సామాన్యుల ప్రజలకు అర్థమయ్యే సామాన్య భాషలో వాళ్ళ జీవన శైలిని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ కన్నిటిని, వాళ్ళ రెక్కల నొప్పిని తన పాటలో, తన మాటలో, తన ఆటలో, తన జీవితంలో వాళ్ళకే అంకితం చేశాడు. అందుకే పాట త్రూ గద్దరన్న అంటే ఒక మహాశక్తి. మహాశక్తి ఎందుకోసమే అంటే ఆయన పాటలో ఉన్న శక్తియే మహాశక్తి. గద్దరన్న ఇప్పుడు మన తెలంగాణ కాకపోయినా కర్ణాటకలో విధంగా చాలా పోరాటంలో పాల్గొన్నారు. అవును, మీకు తెలిసి ఉంటుంది. అంటే ఇలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఇలాంటి ఒక శక్తి ఉన్న మనిషి మరొక గద్దర్ పుట్టగలరా? గద్దరు పుట్టలేరండి. ఎందుకంటే నేను అన్నట్టు ఆయన ఈజ్ అ బాండ్ లీడర్. ఈ యుగానికి ఒక మహాకవి, చరిత్ర సృష్టించిన కవి. అట్లాగే ఎంతో మంది మహాను కళాకారులాగా, వీరుల్లాగా మళ్ళీ మళ్ళీ పుట్టరు. చాలా మంది పుడతారు, పాటలు రాస్తారు, పాటలు పాడతారు. కానీ నిజమైన త్యాగం, ప్రజలని స్వేచ్ఛ చేయాలి. నేను ఎన్ని కష్టాలు పడ్డా సరే ఈ ప్రజలు బాగుపడాలి. ప్రజలే కాదు, ప్రకృతి, జీవులంతా సుఖశాంతులతో ఆనందంగా నవ్వుతూ ఎక్కడ కన్నీళ్ళు లేకుండా ఉండి అనే ఆ భావజాలం చాలా తక్కువ మంది ఉంటుంది. తూటాలకు ఎదురు నడవడం అనేది సామాన్య ప్రజలు చేయలేరు. సో అట్లాంటి ఆయన మళ్ళీ పుట్టరు. యుగానికి ఒక్కడే అన్నట్టు ఈ భారత చరిత్రలో గద్దర్ అన్న యుగానికి ఒక్కడే. యుగానికి ఒక్కడైతే ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు గద్దర్ గారు ఎన్నో కష్టాలు పడ్డారు. అది పేదోళ్ళ కోసం అంతే. ఏదో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అంబానీ, అదానీ, అలాంటి వాళ్ళ కోసం పోరాటం చేసిన మనిషి కాదు. అవును. పేదోళ్ళ కోసం, దళితుల కోసం, ఎవరు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కోసం పోరాటం చేసిన మనిషి. అవును. అయితే గద్దర్ అన్న ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండేవి ప్రజలకి? ఇప్పుడు అలాంటి సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, తప్పకుండా ఉంటున్నాయి. ఒకప్పుడు మా ఇంట్లో టీవీ లేదు, మా ఇంట్లో కరెంట్ లేదు అనే గొడవ ఉండకపోతుంది. ఒకప్పుడు మాకు తినడానికి తిండి లేదు, నీళ్లు లేదు, గుడిసె లేదు, రైట్, మమ్మల్ని మనుషులుగా చూస్తలేరు అనేది ఏ విధంగా గొడవలు, కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం భిన్నంగా కష్టాలు ఉన్నాయి, కానీ కష్టాలు మాత్రం ఉన్నాయి. ఒకప్పుడు అణిచివేత డైరెక్ట్ గా ఉండేది, దోపిడీ డైరెక్ట్ గా ఉండేది. కానీ ఇప్పుడు అణిచివేత చాప కింద నీరులాగా సైలెంట్ గా పారుతుంది. కులం లేదు, కులం లేదు, మతం లేదు, మతం లేదు అంటున్నాం, కానీ కులాన్ని రెచ్చగొడుతున్నారు, మతాన్ని రెచ్చగొడుతున్నారు. డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కల్చరల్, టెక్నాలజికల్ దాడి ప్రజల మీద జరుగుతుంది. ఆ ప్రజలు సామాన్యులు గమనించుకోకుండా మనం దాంట్లో కొట్టుకొని పోతున్నాము. అందుకే వై రిచ్ ఆర్ బికమింగ్ మోర్ రిచర్ అండ్ వై పూర్ ఆర్ బికమ్ మోర్ పూరర్ అండ్ మోర్ పూర్. రైట్, గొప్పవాడు గొప్పగా అవుతున్నాడు, చదువుతున్నారు, వాళ్ళు సెటిల్ అవుతున్నారు, మరి పేదవాడు పేదడుగానే ఉంటున్నాడు. మన వాళ్ళకి గొర్రెలు ఇస్తున్నాము, బర్రెలు ఇస్తున్నాము, ఇల్లు ఫ్రీగా ఇస్తున్నాము, అవి ఫ్రీ ఇస్తున్నాము, ఇవి ఫ్రీగా ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారంటే ఇక్కడ దాడి వాళ్ళ జ్ఞానం మీద జరుగుతుంది. ద ఇన్వేషన్ ఈజ్ ఆన్ దర్ నాలెడ్జ్. వాళ్ళు జ్ఞానవంతులు కావద్దు, వాళ్ళకి ఏదో ఒకటి పడేస్తే అందులోనే తింటారు, అందులోనే ఉంటారు, అందులోనే బతుకుతారు. వాళ్ళు జ్ఞానవంతులైతే మనకు కాంపిటీషన్, వాళ్ళు జ్ఞానవంతులైతే సమాజం సమానం అయిపోతుంది. మేము సమానంగా ఉండదలుచుకోలేదు, అందరు మా కిందనే ఉండాలి, మేమే పైకి ఉండాలి అనే భావజాలంలో ఇంకా ఉన్నారు. కాబట్టి ఇంకా అసమానతలు ఉన్నాయి. స్త్రీల మీద దౌర్జన్యము, దోపిడీ, అణిచివేత, హింస జరగట్లేదా? అప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ రూపం ఉండేది, ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ రూపం వచ్చింది. రైట్, పిల్లల మీద దౌర్జన్యాలు జరగట్లేదా? పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడుంది చెప్పండి? ఇన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి, ఇన్ని గవర్నమెంట్ స్కూల్స్ వచ్చాయి, రైట్, ఇన్ని పాలసీస్ వచ్చాయి, కొత్త కొత్త పాలసీస్ వస్తున్నాయి. ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? రూరల్లో చూస్తే మాత్రం ఇంకొక సార్ట్ ఆఫ్ అణిచివేత, ఇంకొక సార్ట్ ఆఫ్ బాధ, కష్టాలు ఉన్నాయి. అదే అర్బన్ లో చూస్తే ఇంకో సార్ట్ ఆఫ్ అణిచివేత, ఇంకో సార్ట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ప్రజలని ఎప్పుడు ఒక టెన్షన్ లో పెట్టేస్తున్నారు. ఏదో ఒక డబ్బు సమస్య, నీటి సమస్య, రోడ్డు సమస్య, రైట్, హెల్త్ సమస్య, ఇన్ని సమస్యలు దే ఆర్ మేకింగ్ దెమ్ ఎంగేజ్ with the family, with the social, with the economical, with the cultural invasion which is going on the society. దాన్ని ఎదుర్కోవడానికి మళ్ళా సమాజం
అందరు ఐక్యం కావాలి, అన్ని వర్గాల వాళ్ళు ఐక్యం కావాలి, అన్ని ఎన్జిఓస్ ఐక్యం కావాలి, అందరూ ఐక్యంగా అయి ఎందుకోసము మనకు స్వాతంత్రం వచ్చినాక కూడా మనుషులుగా ఆనందంగా స్టిల్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, కానీ డెవలప్ కంట్రీ ఎందుకు కాలేదు అనేది ఒక చర్చనీయ అంశం. దాని గద్దర్ గారు తన చివరి కాలంలో ఒక మంచి మెసేజ్ ఇచ్చి వెళ్ళారు మాకు అందరికి. he started into a parliamentary fight and he said that